హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న తీసుకొచ్చేసాడు KTM 390 ఎండ్యూరో. ఒక ఫస్ట్ లుక్ ఇంప్రెషన్ అనమాట. ఫైనలీ మన ఇండియన్ షోర్స్కి వచ్చేసింది అనమాట. అండ్ మీరు నిన్న అడిగారు వీడియో కోసం, ఈరోజు అన్న మీకోసం తీసుకొస్తున్నాడు. ఈ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1 lakh ఎట్లనో క్రాస్ చేయాలన్నమాట. సో మీరు చూస్తే మన ముందు ఉంది KTM 390 ఎండ్యూరో. అంటే ఎండ్యూరో అనేది ఒక సపరేట్ సెగ్మెంట్ అనమాట. మనకి అన్వాంటెడ్ ఫేరింగ్ అవన్నీ తీసేసి డైరెక్ట్ మనకి ఎంత నేకెడ్ బైక్ ఇవ్వగలిగితే అది నేకెడ్ బైక్ వెయిట్ రెడ్యూస్ చేస్తారనమాట. దానివల్ల బండితో అసలు ఒక టాయ్తో ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు ఆఫ్ రోడింగ్ దాంట్లో. మీరు చూడవచ్చు దీంట్లో మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఎటువంటి మనకి డిజైన్ ఎలిమెంట్స్ వస్తున్నాయి అనేది మనము చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి హెడ్ ల్యాంప్ అనేది LED హెడ్ ల్యాంప్ అనేది ప్రాపర్ సూపర్ మోటో లేకపోతే ఆ ఎండ్యూరో స్టైల్ హెడ్ ల్యాంప్, LED లైటింగ్ విత్ LED టర్న్ బ్లింకర్స్ అండ్ హ్యాండ్ గార్డ్స్ కూడా చాలా స్టైలిష్గా ఇవ్వబడ్డాయి. ప్రాపర్ సూపర్ మోటో స్టైల్ ఎండ్యూరో స్టైల్లో లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ ఫర్ ప్రాపర్ ఎండ్యూరో క్యారెక్టర్. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ మళ్ళీ సచ్ దట్ మీరు హెవీ టెరెన్స్ ఏదైనా లేకపోతే ఎక్స్ట్రీమ్ టెరెన్స్ ట్యాకిల్ చేయడానికి. మళ్ళీ మేజర్ ప్లస్ అనేది 21 inch స్పోక్ వీల్స్ అపోలో ట్రాంప్లర్. ఇక్కడ చూడండి ట్యూబ్లెస్ టైర్స్ అని క్లియర్గా రాస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్, ఇదైతే ట్యూబ్లెస్ అనుకుంటాను. సో నాకు తెలిసి 90/90 అండ్ ఇది ఎండ్యూరో ట్రైల్ టైర్స్ అని రాస్తుంది. సో అండ్ ఇక్కడ మనకి కర్వ్డ్ రేడియేటర్ రాసింది. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి కర్వ్డ్ రేడియేటర్ ఇవ్వబడింది. ఇది ఇంకో ప్రీమియం ఎలిమెంట్ అనమాట. హైయర్ సెగ్మెంట్ బైక్స్లో మాత్రమే ఆఫర్ చేస్తారు. క్రాష్ గార్డ్ చాలా ప్రీమియం క్వాలిటీ క్రాష్ గార్డ్ ఇచ్చారు. సచ్ దట్ మీరు ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ గార్డ్ తీసుకొని సఫర్ అవ్వకుండా ఉండడానికి. ట్యాంక్ సైజ్ కొంచెం వరకు మనకి రెడ్యూస్ చేయబడి ఉండొచ్చు, ఎందుకంటే లేకపోతే సేమ్ సైజ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ సేమ్ సైజ్ ఉంటే దగ్గర 15 liters ఉంటుంది. అండ్ ఎండ్యూరో బ్యాజింగ్ ఇక్కడ ఉంది. ఎండ్యూరో R మనకి మోడల్ తీసుకొచ్చారు. అండ్ ఆరెంజ్ అండ్ వైట్ లివరీలో చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ బ్లాక్ కూడా ఉంటే బాగుండేది. అండ్ దీనివల్ల మొత్తం బ్లాక్ ఇచ్చి ఉంటే బాగుండేది. 390 బ్యాజింగ్ అక్కడ ఉంది. సీట్ అనేది ప్రాపర్ ఎండ్యూరో సీట్ అనేది ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్, మోర్ దెన్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్, అదైతే పక్కా సార్టెడ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి 140 section టైర్ అనేది ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఇది కూడా ఎండ్యూరో ట్రైల్ టైర్స్ అనమాట. అండ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, హెవీ బ్లాక్ ప్యాటర్న్స్ ఇచ్చారు మనకి. సచ్ దట్ ఎక్స్ట్రీమ్ టెరెన్స్ మీరు ఈజీగా జంప్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఆఫ్సెట్ మోనోషాక్ ఇచ్చారు టు హౌస్ అ లార్జర్ ఎయిర్ బాక్స్ అండ్ రెడ్యూస్ ద సీట్ హైట్. సో సీట్ హైట్ నాకు తెలిసి వాళ్ళు గ్రౌండ్ క్లియరెన్స్ పెంచినా కానీ సీట్ హైట్ 855లోనే ఉంచడానికి ప్రయత్నం చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ అది చేసినట్టయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. లేదంటే ఒక 5 mm పెరిగి ఉండొచ్చు. ఆఫ్సెట్ మోనోషాక్కి అదే రీజన్, లార్జర్ ఎయిర్ బాక్స్ హౌస్ చేయడానికి. సచ్ దట్ ఇట్ కెన్ ఆఫర్ బెటర్ యాక్సెలరేషన్. ఇంకోటి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మనకి LC4C ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్, 399 cc ఏదైతే డ్యూక్ 390లో వస్తుందో అది కూలెంట్ చేంబర్ ఉంది. ప్లస్ మనకి 46 bhp 39 Nm టార్క్ అనమాట. అదిరిపోయే పవర్. వీలీ మాస్టర్ అని చెప్పొచ్చు, ఇది టార్క్ మాస్టర్ వీలీ మాస్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. ఈ రబ్బర్ తీసేసి మీకు మంచి ఫుట్ గ్రిప్ పట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఓపెన్ టీత్ ఇది బ్రేక్ లివర్ ఇచ్చారు. అండ్ స్వింగ్ ఆర్మ్ కూడా మనకి చాలా రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడము చూస్తున్నాము. ఒక్కసారి పైకి ఎక్కి చూసినట్లయితే కీ మనకి పెట్టలేదు, చాలా చిన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. సో అది TFTనా లేకపోతే LCDనా మనకి కీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చారు, సేమ్ మన కొత్త డ్యూక్ 390 లాంటిది. ABS స్విచ్ చేయడానికి డైరెక్ట్ బటన్ ఇక్కడ ఇచ్చేసారు. సో అది ఒక మంచి ఫీచరు. సో అదిరిపోయింది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫ్రంట్. ఇక్కడ మనకి కంప్రెషన్ ఉంది. ఇక్కడ మనకి ప్రీలోడ్ అండ్ రీబౌండ్ డాంపింగ్ ఉంది అనుకుంటాను. సో రెండు కూడా ఫ్రంట్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ సస్పెన్షన్. మిరర్స్ రౌండ్ మిరర్స్ ఇచ్చారు టు గో విత్ ద స్టైలింగ్. సీట్ చాలా ప్రీమియంగా ఉంది. ట్యాంక్ నేను చెప్పినట్టు 15 liter ఉండొచ్చు, లేకపోతే కొంచెం తక్కువ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ వెయిట్ రిడక్షన్. మన గ్రాబ్ బార్ సేమ్ మన అడ్వెంచర్లో ఎట్లా ఉందో అదే, టైల్ సెక్షన్ కూడా సేమ్ అడ్వెంచర్లో కొత్త అడ్వెంచర్ 390లో ఏది ఉందో అదే. టైల్ ల్యాంప్ కూడా అదే. సో ఈ టైల్ సెక్షన్ మొత్తం యాస్టిస్ మనకి ఆ అడ్వెంచర్ 390 ఇచ్చేసారు. ఫ్రంట్ మాత్రం మ్యాక్సిమం ఆ ఫేరింగ్, ఆ విండ్ స్క్రీన్, ఆ హెడ్ ల్యాంప్ సెటప్, అంత హెవీ హెడ్ ల్యాంప్ సెటప్ అవన్నీ తీసేశారు టు మేక్ ఇట్ మచ్ మోర్ లైట్ వెయిట్. ఇప్పుడు మనము ఇటు సైడ్ నుంచి ఒక చిన్న వాక్ అరౌండ్ వేసుకుందాము, మీకు జస్ట్ డిజైన్ మొత్తం కనపడడానికి. అండ్ ఆరెంజ్ ఫ్రేమ్ చాలా చక్కగా ఉంది.
శారీ గార్డ్ ఒకటి అందరు తీసి అవతల పడేస్తారు ఫస్ట్. హెవీ డ్యూటీస్ ఇది మనకి స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మిటాస్ టైర్స్ అండి, అది మళ్ళీ నేను ఎప్పుడు పేరు వినలేదు, మంచి టైర్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. దీని ఒక ధర ఎంత ఉంటే బాగుండు అంటే మన కేటీఎం అడ్వెంచర్ కంటే ఒక 20,000 10,000 తక్కువ ఉంటే బాగుంటుందా లేదా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మిగతా అంతా నేను ఆల్రెడీ చెప్పేసాను. బ్రేక్స్ కూడా దాంట్లో 320mm డిస్క్ వస్తుంది, దీంట్లో కొంచెం తక్కువ సైజ్ డిస్క్ వైబ్రేట్ డిస్క్ అనేది ఇక్కడ ఉంది. అండ్ అదొకటి గమనించాలి. సో నాకు తెలిసి ఇది 320mm కాదు, మేబీ 300mm ఉండొచ్చేమో, ఆర్ మేబీ దానికంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఇది కూడా వెనకాల డిస్క్ బ్రేక్ అండ్ స్విచబుల్ ABS అనేది మనకి దీంట్లో లభిస్తుంది. ఇది బండి ఒక ఓవర్ వ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.